నువ్వే కావాలి అని ఎందుకు అంటున్నా అంటే, నీతో ఉంటే జీవితాంతం సంతోషంగా ఉంటాను, సంతోషంగా ఉండేలా నువ్వు చూసుకుంటావనే నమ్మకం. ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు, ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయో నీకు తెలుసు. ఆ బ్లెస్సింగ్స్లో తప్పు లేదు, నా ప్రేమలో తప్పు లేదు. తప్పెక్కడ ఉంది? నీ మీద నమ్మకం పెట్టుకోవడమే తప్ప. నేను కష్టపడి నీ దాకా రావడం తప్ప. ఎలా మోసం చేసి వెళ్ళిపోవాలనిపించింది, ఎంత ట్రై చేశానో నీకు తెలుసు కదా. ప్రతి దేవుణ్ణి అడుక్కున్నా కదా. అసలు ఎలా వెళ్ళిపోవాలనిపించింది నీకు? ఈ బాధ నా ఒక్కడిదే కాదు, చాలామంది అబ్బాయిల్ని ఇలానే మోసం చేసి వెళ్ళిపోతున్నారు. అబ్బాయిలనే కాదు, ప్రతి ఒక్క ట్రూ లవర్స్ని, ఒక అమ్మాయినైనా ఒక అబ్బాయినైనా ఎవరైతే ట్రూగా లవ్ చేస్తున్నారో ఇలానే మోసం చేసి వెళ్ళిపోతున్నారు. ఏం తప్పు చేస్తున్నారు వాళ్ళు? తప్పు ఎక్కడ ఉంది? నిన్ను సిన్సియర్గా లవ్ చేయడం తప్ప, నీ మీద కేరింగ్ తీసుకోవడం తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ పర్సన్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పర్సన్కి హోప్స్ పెంచకు. ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా లవ్ చేసేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు, నీకు లవర్ ఉన్నాడా, నేనంటే నీకు ఇష్టమా? నీకు ఇష్టం లేకపోతే అక్కడే ఆపేయచ్చు కదా. ఎందుకు అంత హోప్స్ పెంచి మోసం చేసి వెళ్ళిపోతారు? నిజంగా అసలు తట్టుకోలేం తెలుసా ఈ బాధని.